ఒక మంచి ఒక మంచి కాలేజ్ నేపథ్యాన్ని తీసుకొని ముగ్గురు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక ముగ్గురు అమ్మాయిలు ఇట్లా తీసుకుని వీళ్ళతో ఒక స్టోరీని బిల్డ్ చేసి అంటే కాలేజ్ అట్మాస్ఫియర్ లోంచి ఇంత ఫన్ ని బిల్డ్ చేయొచ్చా అనే దాన్ని నిజంగా ప్రూవ్ చేసింది మ్యాడ్ ఫస్ట్ పార్ట్. నాకు భలే చాలా చాలా ఇష్టమైన మూవీ. ఫుల్ టు ఫన్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫన్, మధ్యలో కాస్త సెంటిమెంట్. అంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తాన్ని మనం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తాం. అట్లాగే ఈ మధ్య కాలంలో ఒక మూవీ ఫస్ట్ పార్ట్ బాగున్నప్పుడు దాన్ని కంపల్సరీ సీక్వెల్ తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది. అందులో డీజే టిల్లు చాలా బాగా క్లిక్ అయింది. సెకండ్ పార్ట్ కూడా చాలా మంచిగా ఆడింది. ఇప్పుడు వచ్చింది మ్యాడ్ 2. మనం ట్రైలర్ చూసినప్పుడే మనకు ఒక థింగ్ చాలా ఈజీగా అర్థమైపోతది. మ్యాడ్ స్క్వేర్ సంబంధించి ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే, కథ వీళ్ళ దగ్గర ఏమీ లేదు. బట్ ఆ క్యారెక్టర్స్‌కి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి లడ్డు గావచ్చు, డీడీ గావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళ క్యారెక్టర్స్‌కి మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనేది చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అదే ఉంది మూవీలో గూడా. అట్లాగని మూవీ బాలేదా అంటే, నాకు పర్సనల్‌గా ఈ మూవీ పెద్దగా ఎక్కలేదు గానీ థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో పాటు చూసుకున్నప్పుడు మీకు ఆహ్, మంచి పంచులు పడ్డాయి, సరదా కాన్వర్జేషన్స్. కానీ మ్యాడ్ లెవెల్‌తో కంపేర్ చేసుకుంటే, మ్యాడ్ నాకు పిచ్చగా ఇష్టం. నాకు చాలా ఇష్టం. సో, నాలాగా మ్యాడ్ మూవీ నాకు చాలా ఇష్టం. ఆ లెవెల్‌లో ఉంటేనే నేను ఇది చూస్తా అనుకుంటే మాత్రం ఈ మూవీని కంప్లీట్‌గా ఈజీగా మీరు ఖచ్చితంగా లైట్ తీసుకోవచ్చు. లేదు, ఎంతో కొంత ఫన్ ఈ వీకెండ్ ఎళ్లి ఫ్రెండ్స్‌తో ఫ్యామిలీ అంటే కొంచెం ఈ వల్గారిటీ కాస్త లిటిల్ బిట్ అయితే ఉంది. టచ్ అయ్యి ఎళ్ళింది. చాలా కాస్త ఎబ్బెట్టుగా, ఎంబారసింగ్ అనిపించింది నాకు కూడా చాలా చోట్ల. సో, ఫ్యామిలీతో నేనైతే ప్రిఫర్ చేయను, రికమెండ్ చేయను గానీ, ఫ్రెండ్స్‌తో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయడానికి మాత్రం ఈ వీకెండ్ ఒక మంచి చాయిస్‌గా మ్యాడ్ మూవీ గురించి చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి ఒక కనెక్టెడ్ పాయింట్ ఇప్పుడు 'డీజే టిల్లు' ఉంది. 'డీజే టిల్లు స్క్వేర్' కూడా 'డీజే టిల్లు' లెవెల్‌లో ఉండదు గానీ పర్వాలేదు. అంటే కామెడీ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా, కొత్త కొత్త ట్విస్ట్‌ల పరంగా, ఫన్ ఫాదర్ సన్ ఫన్ పరంగా, వీటి పరంగా ఒక లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఎండింగ్ విషయానికొచ్చేసరికి కాస్త డల్‌గా అనిపిస్తుంది. బట్ స్టిల్ కమర్షియల్‌గా చాలా బాగా సక్సెస్ అయింది. కానీ 'డీజే టిల్లు వర్సెస్ డీజే టిల్లు స్క్వేర్‌తో పోల్చుకుంటే మ్యాడ్ మ్యాక్స్ ఈ మ్యాడ్ స్క్వేర్ ఏదో ఈ సెకండ్ పార్ట్ ఆ లెవెల్ ఆఫ్ హై ఇవ్వలేకపోయింది. అంటే ఆహ్, 'డీజే టిల్లు' ఇలా ఉందనుకోండి. 'డీజే టిల్లు స్క్వేర్' కాస్త తగ్గింది అంతే. కానీ మ్యాడ్ ఇలా ఉంటే మ్యాడ్ ఇంకాస్త ఎక్కువ తగ్గింది. మ్యాడ్ స్క్వేర్. సో, అందువల్ల ఆ కైండ్ ఆఫ్ కనెక్షన్ థియేటర్‌లో ఏర్పడకపోయినా ఆహ్, ఫన్ పార్ట్ ఓకే. పర్లే ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బానే ఎంజాయ్ చేస్తారు కుర్రాళ్ళందరూ. అంటే ఎక్కువ జనాలు ఉన్నటువంటి థియేటర్‌లో గనుక మీరు టికెట్ బుక్ చేసుకొని వెళ్తే నవ్వులు, సరదా ఈ పరంగా ఎంజాయ్ చేసి బయటకొస్తారు తప్ప మూవీలో కాంటెంట్ లేదు. వీళ్ళు కుదిరినంతగా దాన్ని స్ట్రెచ్ చేసి రబ్బర్ బ్యాండ్ లాగా కథను సాగదీశారు. గోవా ఎపిసోడ్స్ అయితే అంతగా పేలలేదు. హ్మ్. కేవలం క్యారెక్టర్‌లు డీడీకి, లడ్డు ఫాదర్‌కి ఇలా ఇంకొంతమంది అడిషనల్ వాళ్ళకి మనం కనెక్ట్ అవుతాం కాబట్టి సరదాగా ఒకసారి చూసుకోవడానికి తప్ప ఎగబడి ఏమీ లేదు థియేటర్. సినిమాలో కథనే లేదు. చాలా చోట్ల ఫోర్స్‌డ్‌గా అనిపించింది కామెడీ గూడా నాకు. అందువల్ల నేనైతే పర్సనల్ లెవెల్‌లో ఈ మూవీని ఐయామ్ నాట్ రికమెండింగ్ మూవీ. ఐయామ్ నాట్ అట్ ఆల్ రికమెండింగ్ ద మూవీ. బట్ కమర్షియల్‌గా ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలానే కనిపిస్తోంది. మీకు గనక పర్లేదు, ఎలా ఉన్నా నాకు కథ అవసరం లేదు, వీకెండ్ ఎళ్లి ఎంజాయ్ చేస్తే చాలు థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో అనుకుంటే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఈ 'గోల్‌మాల్' ఉంది గదా! 'గోల్‌మాల్' సీరీస్ ఆఫ్ మూవీస్ వస్తుంటాయి. కొన్ని బావుంటాయి, కొన్ని బాగోవు. ఆ టైప్‌లో ఏదో 'చల్తా' అన్నట్టు ఉంది తప్ప 'మ్యాడ్' లెవెల్‌లో అసలు ఏమాత్రం గూడా కంపేర్ చేసుకుంటే లేదు ఈ మూవీ.